కాబట్టి అట్లాంటి లెక్కలే ఉండవు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ గురించినటువంటి ఫీడ్బ్యాక్ మనకు గనక చిట్టి రోబో టైప్లో ఓ మనిషి పేరు చెప్పగానే వాళ్ళ జీవితం అంతా చెప్తారు. వాళ్ళు దేని పనికి వస్తారు, ఎట్లా పనికి వస్తారు. అనేది వీళ్ళు మిషన్తో కనిపెట్టారు, వాళ్ళ మెదళ్లలోనే ఉంది అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ మనిషి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు దేనికి పనికి వస్తారు అనేది ఆర్ఎస్ఎస్ సంబంధించిన హెడ్స్ కనుక వాళ్ళు ఎదురుకుండా కూర్చుంటే మనతో 10 నిమిషాలు మాట్లాడితే మనం దేనికి పనికి వస్తా వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఆ స్థాయి బుర్రలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సార్ దాదాపు దశాబ్ద కాలానికి పైగా గట్టి పోరాటమే చేసి మొన్న కూడా ఎన్నికలకు ముందు కూడా మమతా బెనర్జీ మేనర్ లాంటి వాళ్ళతో మాటలు పడి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఒక ప్రతీకార రాజకీయ పరిపాలన ఏమన్నా చూడబోతాము? నాకు తెలిసి ఇంతవరకు బీజేపీ అట్లా చేసి ఉంటే గనక ఛత్తీస్గఢ్లో మొన్న 5 ఏళ్ల తర్వాతన చాలా మందిని లేపేయాలి కదా, లేదు కదా. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో రెండు సంవత్సరాల పాటు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ సింధియా చీల్చేదాకా ఆ 2 ఏళ్లలో చాలా దాడులు జరిగినాయి బీజేపీ వాళ్ళ మీద. కానీ ఆ తర్వాత వచ్చిన బీజేపీ 3 ఏళ్ళు అధికారంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళకి వచ్చింది కదా. ఎక్కడన్నా ఎవరన్నా ప్రతీకారం తీర్చుకుందా? ఏమన్నా ఉత్తరప్రదేశ్లో చూస్తే ఎక్కడన్నా ప్రతీకారం తీర్చుకుంటున్నారా? కేవలం అరాచక శక్తుల సంగతి మాత్రమే చట్టపరంగా చేస్తారు వాళ్ళు, అంతేగాని నరికేయడం, కొరికేయడం, చంపేద్దాం అనే క్యారెక్టర్లు అయితే కాదు వాళ్ళు. అరెస్టులు, దాడులు అవి ప్రతీకారం చట్టబద్ధమైన